హాయ్ వెల్కమ్ టు సునీల్ గాంధీ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో హిందీ వ్యాకరణంలో సర్వనామ్ ప్రనౌన్ గురించి తెలుసుకుందాం. ప్రనౌన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనుకుంటుంటారు, కానీ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ప్రనౌన్ ఏ టైప్ ఆఫ్ ప్రనౌన్, విచ్ కైండ్ ఆఫ్ ప్రనౌన్ ఇట్ ఈజ్ అంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా ఐడెంటిఫై చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. फर्स्ट सर्वनाम की परिभाषा. संज्ञा के स्थान पर प्रयोग होने वाले शब्द सर्वनाम कहलाते हैं. సంజ్ఞకు బదులుగా వాక్యంలో సంజ్ఞకు బదులుగా వచ్చేటటువంటి పదాలను ఇక్కడ మనం ప్రనౌన్ సర్వనామ్ అంటున్నాం. ప్రనౌన్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ నౌన్. ఒక వాక్యంలో నౌన్కి బదులుగా అంటే నేమ్కి బదులుగా వచ్చేటటువంటి పదాలను మనం ప్రనౌన్ అంటున్నాం. ఉదాహరణకు मैं, हम, तू, तुम, आप, यह, वह, ये, वे, कोई, कुछ, क्या, कौन, अपने आप, स्वयं, खुद, ये सभी सर्वनाम शब्द है. ఇవన్నీ కూడా వాక్యాలలో మనకు సర్వనామ పదాలుగా కనిపిస్తూ ఉంటాయి. सर्वनाम के भेद. सर्वनाम 6 प्रकार के हैं. पुरुषवाचक सर्वनाम, पर्सनल प्रनाउन, निश्चयवाचक सर्वनाम, डेमॉन्स्ट्रेटिव प्रनाउन, अनिश्चयवाचक सर्वनाम, इंडेफिनिट प्रनाउन, संबंधवाचक सर्वनाम, रिलेटिव प्रनाउन, प्रश्नवाचक सर्वनाम, इंटरोगेटिव प्रनाउन, निजवाचक सर्वनाम, रिफ्लेक्सिव प्रनाउन. फर्स्ट पुरुषवाचक सर्वनाम. पुरुषवाचक सर्वनाम भी 3 प्रकार के होते हैं. उत्तम पुरुष फर्स्ट पर्सन, मध्यम पुरुष सेकंड पर्सन, अन्य पुरुष थर्ड पर्सन. उत्तम पुरुष वाक्य में बात करने वाला यानी वक्ता, వాక్యంలో మాట్లాడేటటువంటి పర్సన్ స్పీకర్, ఇక్కడ ఉత్తమ్ పురుష్ అంటున్నాం. ఉత్తమ్ పురుష్కి లియే మై లేదా హమ్ అనేటటువంటి సర్వనామ పదాలను మనం వాక్యాలలో ఉపయోగిస్తూ ఉంటాం. మై సింగులర్, హమ్ ప్లూరల్. నెక్స్ట్ మధ్యం పురుష్ వాక్యమే సుననే వాలా యాని శ్రోత, వినేటటువంటి వాళ్ళు. వాక్యంలో వినేటటువంటి వాళ్ళని ఇక్కడ ఏమంటున్నాం? మధ్యం పురుష్. मध्यम पुरुष के लिए तू, तुम, आप सर्वनाम शब्दों का प्रयोग होता है. ఏజ్లో మనకన్నా చిన్నవాళ్ళు ఉన్నప్పుడు तू शब्द का प्रयोग करते हैं और तुम शब्द का प्रयोग ఈక్వల్ ఏజ్ లేదంటే మన ఫ్రెండ్స్కి కానీ మనం ఏమంటుంటాం? तुम शब्द का प्रयोग होता है. आप एल्डर्स के लिए, बड़ों के लिए सम्मान पूर्वक हमें आप शब्द का प्रयोग करना है. नेक्स्ट अन्य पुरुष वाक्य में वक्ता या श्रोता के द्वारा अन्यों के लिए उपयोग की जाने वाले शब्द अन्य पुरुष होते हैं, अर्थात जिसकी विषय में बात की जाए. వాక్యంలో వక్త లేదా శ్రోత అంటే మాట్లాడేటటువంటి పర్సన్ మరియు వినేటటువంటి వాళ్ళ ద్వారా మిగిలిన వాళ్ళ కొరకు ఏ విషయం గురించి మాట్లాడుతూ ఉంటామో ఆ విషయం గురించి చెప్పడం కొరకు ఉపయోగించేటటువంటి సర్వనామ పదాలు యహ్, వహ్, ఏ, వే అనేటటువంటి సర్వనామ పదాలని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఎవరి గురించి అయితే మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటామో వాళ్ళ కొరకు. उदाहरण के लिए बच्चों, आज मैं तुम्हें भारत के मिसाइल मैन पूर्व राष्ट्रपति एपीजे अब्दुल कलाम के बारे में बताऊंगी. वे देश के ही नहीं बल्कि पूरी दुनिया के आदर्श है. ఈ ఎగ్జాంపుల్లో మై ఫస్ట్ పర్సన్ సింగులర్, वाक्य में बात करने वाला स्पीकर, मैं फर्स्ट पर्सन सिंगुलर. तुम्हें वाक्य में सुनने वाला सेकंड पर्सन, और वे जिसकी विषय में बात की जाए, वे जिसकी विषय में बात की जाए वह अन्य पुरुष होता है. मैं फर्स्ट पर्सन, तुम्हें सेकंड पर्सन और वे थर्ड पर्सन है. नेक्स्ट निश्चयवाचक सर्वनाम. जो सर्वनाम शब्द किसी निश्चित व्यक्ति अथवा वस्तु की ओर संकेत करे तो निश्चयवाचक सर्वनाम कहलाते हैं.
ఏ సర్వనామ పదం అయితే ఒక పర్టికులర్ వ్యక్తి వైపు కానీ ఒక వస్తువు వైపు కానీ ఇక్కడ ఇండికేట్ చేస్తూ ఉంటే కన్ఫర్మ్గా వాటిని మనం निश्चयवाचक सर्वनाम అంటున్నాం. निश्चित रूप से वहाँ पर सूचित करना है किसी व्यक्ति यानी वस्तु की ओर. కన్ఫర్మ్గా ఒక వ్యక్తి వైపు కావచ్చు ఒక వస్తువు వైపు కావచ్చు ఇక్కడ మనం ఇండికేట్ చేస్తున్నట్టయితే వాటిని నిశ్చయవాచక సర్వనామం అంటుంటాం. ఉదాహరణకు యహ్ వహ్ ఏ వే. अन्य पुरुषों కూడా మనం यह वह ये वे सर्वनाम शब्दों का प्रयोग होता है అన్నాం. కానీ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ కన్ఫర్మ్గా అంటే పర్టికులర్గా నేను ఇండికేట్ చేసేటటువంటిది నాకు తెలిసి ఉంటుందన్నమాట. యహ్ గాయ్ హై కౌ, యహ్ గాయ్ హై. ఏ పుస్తకే మనీషా की है, ఏ పుస్తకే మనీషా की है. నేను కన్ఫర్మ్గా చెప్తున్నా ఏ పుస్తకే ఈ బుక్స్ మనీషావి అంటే ఏంటి అలా కన్ఫర్మ్గా నిశ్చిత్ పూర్వక్ కాన్ఫిడెంట్గా చెప్పేటటువంటివన్నీ ఏమవుతున్నాయి ఇక్కడ నిశ్చయవాచక సర్వనామం అంటున్నాం. నెక్స్ట్ వే మిఠాయియా హై, వే మిఠాయియా హై అవి స్వీట్స్. నెక్స్ట్ వహ్ మౌంట్ ఎవరెస్ట్ పహాడ్ హై. ఈ విధంగా కన్ఫర్మ్గా మనం సూచించేటటువంటివన్నీ కూడా ఇక్కడ निश्चयवाचक सर्वनाम अंటున్నాం. नेक्स्ट अनिश्चयवाचक सर्वनाम. जो सर्वनाम शब्द किसी निश्चित व्यक्ति अथवा वस्तु की ओर संकेत ना करे तो अनिश्चयवाचक सर्वनाम कहलाते हैं. నిశ్చయవాచకలో కాన్ఫిడెంట్గా ఒక వస్తువు వైపు కానీ ఒక వ్యక్తి వైపు కానీ మనం ఇండికేట్ చేస్తున్నాం. కానీ అనిశ్చయవాచకలో ఇక్కడ మనం కన్ఫర్మ్గా చెప్పలేము ఏ వస్తువు ఏ వ్యక్తి అన్నది మనము కాన్ఫిడెంట్గా కన్ఫర్మ్గా ఇండికేట్ చేసి చెప్పలేము కాబట్టి వీటిని మనం అనిశ్చయవాచక సర్వనామం అంటున్నాం. ఉదాహరణకు కోయి కుచ్, కోయి కుచ్. ఉదాహరణ के लिए కోయి ఆ రహా హై, ఎవరో వస్తున్నారు. ఎవరు వస్తున్నారో నేను కాన్ఫిడెంట్గా చెప్పలేను కాబట్టి ఇక్కడ ఏమంటున్నాను कोई आ रहा है, इसीलिए कोई अनिश्चयवाचक सर्वनाम होता है. बाहर कोई खड़ा है, బయట ఎవరో నిలబడ్డారు కానీ ఎవరు నిలబడ్డారో నాకు కన్ఫర్మేషన్ అన్నది లేదు కాబట్టి कोई शब्द का प्रयोग होता है. नेक्स्ट मैं कुछ खाना चाहती हूँ, मैं कुछ खाना चाहती हूँ. ఈ విధంగా వాక్యాలలో కోయి కుచ్ అనేటటువంటి పదాలు వచ్చినట్టయితే అవి అనిశ్చయవాచక సర్వనామం. సంబంధవాచక सर्वनाम. जो सर्वनाम शब्द किसी दूसरी संज्ञा या सर्वनाम से संबंध दिखाने के लिए प्रयुक्त होता है उसे संबंधवाचक सर्वनाम कहते हैं. వాక్యాలలో ఏ సర్వనామ పదాలైతే సంజ్ఞ లేదా సర్వనామంతో ఆ వాక్యంలో ఉండేటటువంటి సంజ్ఞాపదం అవ్వచ్చు లేదా సర్వనామ పదంతో ఒక రిలేషన్ అన్నది ఏర్పరచుట కొరకు మనం ఉపయోగిస్తూ ఉంటామో వాటిని సంబంధవాచక సర్వనామం అంటున్నాం. ఉదాహరణకు జో వహ్, జో సో, జిత్నా ఉత్నా. ఫర్ ఎగ్జాంపుల్ జో పడేగా వహ్ ఉత్తీర్ణ హోగా. ఎవరైతే చదువుతారో వాళ్ళు పాస్ అవుతారు. ఇక్కడ జో వహ్ ఈ రెండు సర్వనామ పదాలు కూడా పడున ఉత్తీర్ణ హోనా అనేటటువంటి పదాల మధ్య ఒక రిలేషన్ను ఏర్పరుస్తూ ఉన్నాయి. వాక్యంలో వచ్చేటటువంటి సర్వనామ పదాలు అదే వాక్యంలో ఉండేటటువంటి సంజ్ఞ లేదా సర్వనామ పదంతో ఒక రిలేషన్ను ఏర్పరుస్తూ ఉండాలి. జో వహ్, जो पड़ेगा वह उत्तीर्ण होगा, పడున ఔర్ ఉత్తీర్ణ హోనా ఈ రెండు పదాల మధ్య జో వహ్ అనేటటువంటివి సంబంధవాచక సర్వనామంగా ఇక్కడ ఉపయోగించారు. జైసే కర్మ వైసే ఫల్, జైసే కర్మ వైసే ఫల్. కర్మ కార్య వర్క్, మనం మంచి చేస్తే మనకు మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది, ఆర్ చెడు చేసినట్టయితే చెడు రిజల్ట్ అన్నది ఉంటుంది. మన వర్క్ ఏ విధంగా అయితే ఉంటుందో మనకు వచ్చేటటువంటి రిజల్ట్ కూడా అదే విధంగానే ఉంటుంది. కర్మ ఆర్ ఫల్ అంటే ఏంటి ఇక్కడ వర్క్ మరియు రిజల్ట్కి మధ్య ఒక రిలేషన్ ఏర్పరచుట కొరకు జైసే వైసే సర్వనామ పదాలను ఉపయోగించారు. ఈ విధంగా వాక్యాలలో సంజ్ఞ లేదా సర్వనామం మధ్య లేదా సంజ్ఞ మరియు సంజ్ఞా పదం మధ్య ఒక రిలేషన్ను ఏర్పరచుట కొరకు మనం ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ ప్రశ్నవాచక
सर्वनाम। जो सर्वनाम शब्द प्रश्न करने के लिए किया जाता है वह प्रश्नवाचक सर्वनाम कहलाते हैं। క్వశ్చన్ చేయుట కొరకు వాక్యాలలో క్వశ్చన్ చేయడం కోసం ఉపయోగించేటటువంటి సర్వనామ పదాలన్నీ కూడా మనం ప్రశ్నవాచక సర్వనాం అంటుంటాం. ఉదాహరణకు క్యా, కౌన్, కహా, కేసే, కబ్ ఇవన్నీ కూడా మనం ప్రశ్న చేయడం కోసం, ప్రశ్న వేయడం కోసం ఉపయోగిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, తుమ్హారా నామ్ క్యా హై, వాట్ ఈజ్ యువర్ నేమ్, तुम कहाँ रहते हो, वहाँ कौन खड़ा है, वहाँ कौन खड़ा है. ఈ విధంగా ప్రశ్న చేయడం కోసం, ప్రశ్న करने के लिए ఈ సర్వనామ పదాలు క్యా, కౌన్, కహా, కబ్, కైసే అనేటటువంటి సర్వనామ పదాలను మనం వాక్యాలలో ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్, निजवाचक सर्वनाम. वह सर्वनाम शब्द स्वयं के लिए प्रयोग करते हैं. మన గురించి మనం ఏదైనా చెప్పడం కోసం వాక్యాలలో ఉపయోగించేటటువంటి సర్వనామ పదాలనే మనం నిజవాచక సర్వనాం అంటున్నాం. ఉదాహరణకు అపునా, అపునే, అప్ని, స్వయం, ఖుద్ ఇవన్నీ కూడా నిజవాచక సర్వనాం అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మై ఖుద్ లిఖతీ హూ, మై ఖుద్ లిఖతీ హూ. నెక్స్ట్, हामिद अपनी दादी के साथ रहता है, तुम अपना नाम बताओ. ఖుద్, అప్ని, అప్నా ఇవన్నీ కూడా నిజవాచక్ సర్వనాం అంటున్నాం. సర్వనాం ప్రణవ్. ప్రనౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. వాక్యాలలో నౌన్కి బదులుగా వాడేటటువంటి పదాలన్నీ కూడా మనం సర్వనామం అంటున్నాం. సర్వనామం ఇక్కడ ఎన్ని కైండ్స్ ఉంది నాన్న? 6 టైప్స్లో ఉంటుంది. పురుషవాచక సర్వనాం. పురుషవాచక సర్వనాంలో మరి 3 కైండ్స్ ఉన్నాయి. ఉత్తమ పురుష్, మధ్యం పురుష, అన్య పురుష్. వాక్యంలో మాట్లాడేటటువంటి పర్సన్ ఇక్కడ మనం ఉత్తమ పురుష్, ఫస్ట్ పర్సన్ అంటాం. వాక్యంలో వినేటటువంటి పర్సన్ని సెకండ్ పర్సన్, మధ్యం పురుష్ అంటున్నాం. ఏ విషయం గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటారో దాన్ని మనం ఇక్కడ అన్య పురుష్ అంటుంటాం. నెక్స్ట్, నిశ్చయవాచక సర్వనాంలో కన్ఫర్మ్గా మనము ఒక వ్యక్తి వైపు కానీ, కాన్ఫిడెంట్గా ఒక వ్యక్తి వైపు కానీ, ఒక వస్తువు వైపు కానీ ఇండికేట్ చేస్తూ ఉండాలి. అనిశ్చయవాచక సర్వనాంలో ఇక్కడ మనం కాన్ఫిడెంట్గా ఏ వ్యక్తి వైపు కానీ, ఏ వస్తువు వైపు కానీ మనం సూచిస్తూ లేదంటే ఇండికేట్ చేయడం అన్నది జరగదు. నెక్స్ట్, సంబంధవాచక సర్వనాం. సంబంధవాచక సర్వనాంలో ఇక్కడ ప్రనౌన్ ఏదైతే ఉందో సంజ్ఞాల మధ్య అంటే వాక్యంలో ఒక రిలేషన్ని ఏర్పరుస్తూ ఉంటాయి. ప్రశ్నవాచక సర్వనాం వాక్యంలో మనం క్వశ్చన్ చేయడం కోసం ఉపయోగించేటటువంటి పదాలు. నిజవాచక సర్వనాం మన గురించి మనం వాక్యంలో తెలుపుట కొరకు ఉపయోగించేటటువంటి పదాలని నిజవాచక సర్వనాం అంటున్నాం. ఇది సర్వనాం ఆర్ సర్వనాంకి భేద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్.